ఈ భూమిపై ఎన్నో నగరాలు పుట్టాయి, ఎన్నో నాగరికతలు నశించాయి, కాలం ఎన్నింటినీ మింగేసింది. కాని ఒక నగరం మాత్రం కాలానికి కూడా అందకుండా నిలిచింది. అదే కాశీ, అదే మహాదేవుని పవిత్ర ధామం. ఇదే భూమిపై చివరిగా నిలిచే నగరం, లాస్ట్ సిటీ ఆన్ ఎర్త్. సూర్యోదయం కంటే ముందే గంగానది తీరంలో మెల్లగా మంటలు మెరిసే దీపాలు, గంటల నాదం, వేదమంత్రాల ప్రతిధ్వని. గాలి కూడా ఇక్కడ భక్తితో ఊపిరి తీసుకుంటుంది. ప్రతి అడుగు పవిత్రం, ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి శ్వాసలో హరహర మహాదేవ్ అనే నాదం వినిపిస్తుంది. వేల సంవత్సరాలుగా యోగులు, ఋషులు, సన్యాసులు ఇక్కడే తమ చివరి శ్వాసను విడిచారు. ఎందుకంటే కాశీలో మరణం అంటే అంతం కాదు, మోక్షం, పునర్జన్మల బంధం నుండి విముక్తి. ఇక్కడ మరణమే జీవితం, జీవితం కూడా శివునికే అర్పణ. గంగా తీరంలో ఆర్తి వెలుగులు ఆకాశాన్ని తాకినప్పుడు ఆ క్షణం సమయం ఆగిపోతుంది, మనసు శూన్యం అవుతుంది, ప్రపంచం మాయగా కనిపిస్తుంది. మిగిలేది ఒక్క శివతత్వం మాత్రమే. ఇదే కాశీ మహిమ. ప్రతి వీధి లోపల ఒక ఆలయం, ప్రతి మూలలో ఒక కథ, ప్రతి గాలి తాకుడులో శివుని ఆశీస్సు. ఇక్కడ భక్తి కేవలం ఆచారం కాదు, అది జీవన విధానం. ఇక్కడ నివసించే ప్రతి మనిషి ఒక యాత్రికుడు, ప్రతిరోజు ఒక పుణ్యక్షేత్ర యాత్ర. కాలం ప్రపంచాన్ని మార్చినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, యుద్ధాలు జరిగినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, కాశీ మాత్రం నిలిచింది. ఎందుకంటే ఇదొక నగరం కాదు, ఇది శివుని శ్వాస, ఇది దేవుని సంకల్పం. ప్రపంచం అంతమయ్యే రోజు వచ్చినా, చివరి గంటనాదం వినిపించినా, చివరి దీపం వెలిగేది ఇక్కడే, గంగా తీరంలో మహాదేవుని సాక్షిగా కాశీ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ చివరి క్షణంలో కూడా ఒకే నాదం మార్మోగుతుంది, హర హర మహాదేవ్, శంభో శంకర, కాశీ విశ్వనాథ్ శరణం. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది భూమిపై దేవుని నివాసం, ఇది ఆఖరి ఆశ్రయం, ఇది మనిషి ఆత్మకు చివరి గమ్యం. ఇదే భూమిపై చివరి నగరం, కాశీ.